ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ పరిశీలనలు, అధికారులతో సమీక్ష. పులివెందులలో శ్రీ కళ్యాణ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శరవేగంగా సన్నాహాలు, సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఆలయం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గురువారం కోయిలాళ్వార్ తిరుమంజన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి వరలక్ష్మి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, అర్చక పరిచారకులు మంగళ వాయిద్యాల నడుమ పరిమళాన్ని తీసుకుని ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ముఖమండపంలోని గరుడాళ్వార్ సన్నిధి వద్ద ఉన్న ఘంటా మండపానికి సుగంధ పరిమళ లేపనాన్ని రాశారు. ధ్వజస్తంభం, బలిపీఠాన్ని, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. స్వామివారి పూజలకు, నైవేద్యాలకు వినియోగించే పూజా సామాగ్రిని శుభ్రపరిచారు. చెందిన పరదాల మణి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి 2 పరదాలు, 2 కురాళాలను సమర్పించారు. టీటీడీ డిప్యూటీఓ వరలక్ష్మికి ఆలయ ప్రాంగణంలో పరదాలు, కురాళాలను గురువారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురంలో నిర్వహించిన కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షికంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి ముందుగా స్వామివారి యొక్క దేవాలయాన్ని కోయిలాళ్వార్ తిరువంజనము అనేటటువంటి కార్యక్రమంతో దేవతాచర్యా ప్రదేశ దేవాలయ అని స్వామివారి యొక్క చర్య ఇక్కడ ప్రదేశంలో స్వామివారి యొక్క సంచారం ఉండేటటువంటి ప్రదేశాన్ని దేవాలయం అంటారు. అటువంటి దేవాలయంలో కుడ్యమూలములు అంటే గోడల్లో ఉండేటటువంటి దేవతలు కానీ, రోజు స్వామివారికి ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికరాలు కానివ్వండి, వీటన్నింటినీ బ్రహ్మోత్సవానికి ముందుగా కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే స్వామివారు దేవత అని, తిరుమంజనము తిరుమై అంజనము అంటే ద్రవ్యసేవ అని, ఈ మూడింటిని ఒక చోటకు తీసుకొస్తూ అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క వార్షిక ఉత్సవములకు ముందుగా ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే 7వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవ పురస్కృతంగా ఈరోజు స్వామివారికి దేవాలయం లోపల నిత్యకట్ల కైంకర్యములన్నింటినీ పూర్తి చేసి స్వామివారి యొక్క దేవాలయంలో ఉండే కుడ్యమూలములను, ఆ తర్వాత స్వామివారికి నిత్యము ఆరాధనలో ఉపయోగించేటటువంటి పరికర ఉపకరణములన్నింటినీ కూడా శుభ్రపరుస్తూ స్వామివారిని బ్రహ్మోత్సవ సమాహ్వానం కోసం సన్నిద్ధం చేస్తూ దేవాలయాన్ని కూడా బ్రహ్మోత్సవ సంభ్రమణకు సన్నిద్ధం చేయడం జరుగుతుంది. దీనికోసమై తిరుమల తిరుపతి దేవస్థానం వారు యథావిధిగా శాస్త్రరీత్యా జరిగేటటువంటి వాటన్నింటిని అవలంబిస్తూ ఎంతో వైదికంగా, వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. దీని తర్వాత యథావిధిగా 11 గంటల నుంచి స్వామివారి యొక్క నిత్య సర్వదర్శనం ప్రారంభమయ్యి యథావిధిగా ఉండేటటువంటి కైంకర్యాలన్నీ పునరావృతం చేయడం జరుగుతుంది. నమో వెంకటేశాయ. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని
టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జేఈఓ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమై ఫిబ్రవరి 16న ధ్వజ అవరోహణంతో ముగియనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ప్రచార రథాల ద్వారా శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాల గ్రామాల్లో బ్రహ్మోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తరహాలో భక్తులను ఆకట్టుకునేలా ఉత్సవ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత, బ్రహ్మోత్సవాలు, వాహన సేవల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఎస్వీబీసీ సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టాలన్నారు. అదేవిధంగా తిరుపతి ప్రధాన ప్రాంతాలు, శ్రీనివాస మంగాపురం నలుమూలల ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 12న నిర్వహించే గరుడోత్సవంలో స్వామివారికి అలంకరించే లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర, గోదాదేవి పూమాలలను ఊరేగింపుగా తీసుకువచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల ఫిట్నెస్, పార్కింగ్, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, చలువ పందిళ్లు, మొబైల్ మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పారామెడికల్ సిబ్బంది, అన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులు తదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలన్నారు. టీటీడీ విజిలెన్స్, చంద్రగిరి పోలీసులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి, ఆలయ ప్రత్యేక అధికారి సిపిఆర్ఓ డాక్టర్ టి రవికి సూచించారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఎస్వీబీసీకి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. 16వ తేదీ వరకు జరుగుతాయి. 8వ తేదీన ఉదయం సమయంలో ధ్వజారోహణం ఉంటుంది. తర్వాత ప్రతిరోజు వాహన సేవలు 2 పూట్ల ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన వాహన సేవల్లో గరుడ వాహన సేవ 12వ తేదీన ఉంది. సో దీనికి భక్తులు వేలాది మందిగా వస్తారు. దాంతోపాటు 15వ తేదీన రథోత్సవం ఉంది. తర్వాత 16వ తేదీన చక్రస్నానం ఉంది. వచ్చే భక్తులందరికీ కూడా ఈ వాహన సేవలు చూడడం కోసం ముఖ్యంగా గరుడ వాహన సేవకు, తర్వాత రథోత్సవంకు, తర్వాత దర్శనంకి సంబంధించి ఈరోజు టీటీడీ అన్ని డిపార్ట్మెంట్లతో కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. గతంలో కంటే కూడా టీటీడీ అధికారులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువగా కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వచ్చే భక్తుల సంఖ్య ఈ మధ్య గమనిస్తే ప్రతి టెంపుల్లో కూడా గతంతో పోలిస్తే సుమారుగా 25 నుంచి 30% మంది అడిషనల్గా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలనేసి వచ్చిన భక్తులకు త్రాగునీరు వసతి కానీ, తర్వాత శానిటేషన్ కానీ, దాంతోపాటు ఇక్కడ రోజు అన్నదానం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం సమయంలో ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా అన్నదానం అరేంజ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షికంగా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సంవత్సరోత్సవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమం 7వ తేదీ అంకురార్పణతో ప్రారంభమై 16వ తేదీ చక్రస్నానము మరియు ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. దాంట్లో భాగంగా స్వామివారికి 7వ తేదీ అంకురార్పణ, 8వ తేదీ ఉదయం స్వామివారికి ధ్వజారోహణము, అట్లానే ఆ రోజు సాయంకాలంతో వాహన సేవలు ప్రారంభమవుతూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం వాహన సేవలు, స్వామివారికి బ్రహ్మోత్సవంలో 4 పర్యాయములు ఉత్సవమూర్తికి విశేష స్నపనము, అట్లానే స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా వైదికంగాను ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవంలో జరగడం జరుగుతుంది. భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవంలో స్వామివారు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారనేది పురాణోక్తి. దాన్ని భక్తులు స్వామివారిని దర్శిస్తూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు. అంకురార్పణతో ప్రారంభమైనటువంటి వైభవం స్వామివారికి చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వైభవం సంపూర్తి అవుతుంది. స్వామివారి యొక్క దినదిన
ప్రవర్ధమానం మనం అవ్వడానికి కావలసినటువంటి సంపూర్ణమైన అనుగ్రహత శ్రీవారు బ్రహ్మోత్సవ రూపంలో 9 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారంలో, వాహన సేవల్లో, తిరుమాడ వీధుల్లో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క విశేషమైన అలంకారంలో మనకి స్వామి దర్శనం చేయడం జరుగుతుంది. ఆ అలంకారాలకు కూడా స్వామివారికి సంబంధించి మనకిచ్చేటువంటి అనుగ్రహం, ఆ స్వామివారు అలంకరణలో ఇచ్చే అనుగ్రహం ఒక్కొక్క వాహనానికి ఒక విశేషం చెప్పబడింది. ఆ వాహన సేవల్లోనూ మరియు స్వామికి జరిగే స్నపనలోను, అలానే స్వామికి విశేషంగా జరిగే బ్రహ్మోత్సవ అంతర్గతంగా ఉండే వసంతోత్సవము, స్వర్ణరథము, బృహద్రథోత్సవంలోనూ అందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. అనంతరం జేఈఓ వీరబ్రహ్మం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ 4 మాడ వీధులు, వాహన మండపంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, డిప్యూటీఓలు విఆర్ శాంతి, సెల్వం, విజిఓ గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం పలు ఆధ్యాత్మిక, ధార్మిక క్రతువులు వైభవంగా జరిగాయి. చెన్నైకి చెందిన విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన్, చెన్నై గ్రూప్ ఆఫ్ శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ్ అండ్ విశ్వాస్ గ్లోబల్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను సామూహికంగా నిర్వహించారు. కడప జిల్లా పులివెందుల భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున కళ్యాణ వెంకటరమణుడి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అందంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువు మంగళప్రదంగా పూర్తయింది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అందమైన వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని పూర్తి చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తవత్సలుడు భోలా శంకరుడైన మహాదేవుడు వాయులింగేశ్వరునిగా కొలువుదీరి కటాక్షిస్తున్న మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తిలో ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తిరసభరితంగా అద్భుతంగా నిర్వహించేందుకు ఆలయ పాలక మండలి అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆలయానికి అణువణువు నవ్య శోభను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఆలయ రాజగోపురానికి సున్నమధ్య కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆవరణలోని స్తంభాలు, కలశం, కళాకృతులకు పెయింటింగ్ పనులు చేయిస్తున్నారు. అలాగే ప్రాంగణంలో రంగులతో రంగవల్లులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఆది దంపతులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహన సేవల కోసం వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వాహనాలకు మరమ్మతులు చేసి వాటికి రంగులద్దుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం కడు రమణీయంగా, సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్రంలో పార్వేట ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జిల్లాలోని సర్వాయిపల్లి గ్రామంలో ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహస్వామివారికి, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. గత 650 సంవత్సరాలుగా 33 గ్రామాలలో 35 రోజుల పాటు నిర్వహించే విశేష ఉత్సవాలే పార్వేట ఉత్సవాలు. ఈ నేపథ్యంలో పార్వేట ఉత్సవంలో మొదటి గ్రామం సర్వాయిపల్లెలో స్నానపీఠంలో స్వామివారిని వేంచేవు చేసిన అర్చకులు తొలుత పంచామృతాలతో అభిషేకించారు. తరువాత ఉత్సవర్లకు చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆపై అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని రైతు బజారులో కొలువైన శ్రీ వరసిద్ధి పంచాయతన దేవాలయంలో మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని గణనాథుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. టీటీడీకి అనుబంధంగా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా అవనాక్షమ్మ ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో అవనాక్షమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ అవనాక్షమ్మ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి,
అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 68,586 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.